పోతే తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, ఎంత తింటే అంత అనారోగ్యం పాలైపోతుర్రట. పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు. ఇగో ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే. ఇక ఓ రెస్టారెంట్లో కుళ్ళిన ఉల్లి వెజ్ బిర్యానీకి పాడైపోయిన క్యారెట్. గింత దుర్మార్గమా? హోటల్ పెట్టి దొంగనా కొడుకులు పైసలు కుప్పలు కుప్పలు సంపాదిస్తారు. ఏం బిజినెస్ పెట్టాలరా అంటే మంచిగా బిర్యానీ సెంటర్ పెట్టు, లేకపోతే హోటల్ పెట్టు. ఇగో ఇట్లా బిర్యానీ సెంటర్, హోటల్ పెడితే ఇగో ఇట్లా పాడైపోయిన తీసుకొచ్చి మంచిగా అద్దాల మేడల్లో పెట్టి తినటోనికి తీసుకొచ్చి పెడతారన్నట్టు. ఇక మనమున్నాం, ఇక మన కస్టమర్లు ఉంటారు. ఎట్లుంటారా అంటే, పార్రా మరి పోయి బిర్యానీ తిందాం, గడ బిర్యానీ సెంటర్ సూపర్ ఉన్నది, 120 రూపాయలకే బిర్యానీ అట, 100 రూపాయలకే బిర్యానీ అట, పోయి తిందాం పారి. తిన్నోళ్ళ గతి ఒక ఇట్లా ఉంటుంది. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ, పాడైపోయిన బిర్యానీ, ఖరాబ్ అయిపోయినటువంటి క్యారెట్, ఇవన్నిటిని కలిపి బిర్యానీ చేసి మనకు అమ్ముతారు. మనం తినాలి, మనం అనారోగ్య పాలు కావాలి. వీళ్ళ పిల్లలు వీళ్ళు మంచిగా మేడలు కట్టుకొని అద్దాల మేడల్లో వీళ్ళు బతకాలి. ఇంత దుర్మార్గంగా ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏడ చచ్చిపోయినారు? ఆహార భద్రతా అధికారులు ఎక్కడ చచ్చిపోయినారు? ఎప్పుడో ఒకసారి వచ్చి తనిఖీలు చేయడం. ఈ ఆహార భద్రతకు సంబంధించిన వాళ్ళు ఆ హోటల్లో ఒక నంబర్ పెట్టాలి. ఆహార భద్రత అధికారులది, ఎవరైతే హోటళ్లకు పర్మిషన్ ఇస్తారో బిర్యానీ సెంటర్లకు, అందులోనే ఒక నంబర్ వీళ్ళ ఈ అధికారుల ఫోన్ నంబర్ అక్కడ పెడితే తినేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఫోన్ నంబర్కు ఫోన్ చేయొచ్చు. వీళ్ళకు కూడా భయం ఉంటుంది, హోటల్స్ పెట్టే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అరే నీ అమ్మ ఇంత మనం ఏదైనా ఖరాబ్ అయిపోయింది పెడితే ఫోన్ చేస్తారా నాయన అనేటువంటి భయం ఉంటుంది. వీడికి ఏదైనా ఇబ్బంది వస్తే చెప్దామంటే వినటోడు కూడా వాడు ఉన్నాడు అక్కడ. ఇంత దుర్మార్గమా? పాడైపోయిన పదార్థాలు తీసుకొచ్చి పెడితే వాడు చస్తేంది బతుకుతేంది అన్నట్టున్నది ఇక పరిస్థితి. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన. గింత ఘోరంగా నీ అమ్మ ఈ అధికారులు కళ్ళు మూసుకుపోయినాయింది అధికారులకు. వంటగదులు అపరిశుభ్రం, మళ్ళీ నూనెల వినియోగం, మళ్ళా నూనెల వినియోగం అట. వంటగదులు మాత్రం అశుభ్రంగా ఉన్నాయట. అంటే మొత్తం ఎక్కడ వాడేసినాయి అక్కడనే దరిద్రంగా గబ్బు, ఈగెలు, దోమలు, మన్ను, మశానం ఉంటాయి అన్నట్టుగా. ఈ రాష్ట్రంలోని పలు హోటల్లో, రెస్టారెంట్లు, మండీలు, బేకరీలో పరిస్థితి ఇట్లానే ఉన్నది. ఆహార భద్రత అధికారులు తనిఖీల్లో ఇక నివ్వరపోయేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. రాష్ట్రంలో పలు చోట్ల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ పట్టణాలు అవుతున్నాయో ఆ పట్టణాలలో ఇదే పరిస్థితి. నివ్వరపోయే అంశాలు ఏమున్నాయి? నివ్వరపోయే అంశాలు ఏమున్నాయి? ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా. సరిగా మీరు తనిఖీ చేయక, ఎంక్వైరీ చేయక చేస్తే మీకు కనబడేటి. ఇక ఇక్కడ చూస్తే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్ళీ కాచి వాడుతున్నటువంటి నూనెలు, అపరిశుభ్రమైనటువంటి వంటశాలలు. ఇకపోతే రాష్ట్రంలోని పలు హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు, ఇక మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. సాధారణ హోటల్లోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లో కూడా ఇదే పరిస్థితి ఉందట. మంచి రెస్టారెంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి. దుమ్ము పట్టిపోయి చెదలు పట్టిపోయినట్టు అయిపోయింది. చెదలు పట్టిపోయిన తిండి, పాడైపోయిన క్యారెట్లు, పాడైపోయిన కొత్తిమీరలు, పాడైపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన టమాటాలు, ఇది రసం పిండి కూడా పోతారు వీళ్ళు. ఈ ఆకర్షణీయ రంగులు వేడివేడిగా వడ్డన, ఇక ఆకట్టుకుంటున్న తింటే అనారోగ్యం తథ్యం. వైద్యం ఆరోగ్య శాఖ ఆధీనంలోకి రాష్ట్ర ఆహార భద్రతా విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టగా ఇక సగానికి పైగా చోట్ల ఇక ఇట్లా నిబంధనలు ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది. మొత్తం 67 చోట్ల తనిఖీలు చేసినారట. సగానికి పైగా ఇట్లాంటి పరిస్థితి ఉందట. వీళ్ళు ఇట్లా చేస్తే ఈ కథ అంతా ఎక్కడికి పోతుంది? మళ్ళా హాస్పిటల్ పొంటి తిరగాలి, ఆడ పైసలు పెట్టుకోవాలి, హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇక దవాఖానలలో ఆడ గుంజుడే, ఆడికి పోతే అదే అక్కడ కూడా అదే పరిస్థితి. గుంజుడు పైసలు గుంజుడు పరిస్థితి. ఇక ఇట్లా ఉన్నది. పేదోడు ఏ ఆడికి పోయినా సర్వనాశనం. ఇక అత్యంత ప్రముఖ ఆదివారం, ఇక అత్యంత ప్రముఖ ఆదివారం నాడు ఇక రద్దీతో కలకలలాడేటువంటి కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లోనూ ఇకపోతే శుచి భద్రత లేనటువంటి వంటశాలలట. మొత్తం మీద మన వ్యాధుల భారంలో 56% ఇక తిండే మూలం. 56 మనకు రోగాలు రావడానికి కారణం 56% తిండితోనే మూలమట. ఇక సమతుల ఆహారమే మేలు.
ఇక కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితిగా వాడాలి. ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ఇక కండరాలు వృద్ధికి ఇక మితిమీరినటువంటి ప్రోటీన్ పౌడర్లు వాడకం ఇక హానికరం. ఇక NIN ఇక కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందంటూ మనం చూస్తున్నటువంటి వార్త ఇది. తిండి జర హోటళ్ళ పోంటి పోనే పోవద్దు. హోటళ్ళ పోంటి పోతే ముందుగాల అక్కడ పరీక్ష చేయాలి. మరి ఏం వండిండు, ఏం కథ, ఏం లక్షణం వాడు చెప్తాడా మనకు, కానీ చూడాలిగా పోయి చూసి తినాలి. ఏం చూసినా దరిద్రమే. ఇకపోతే అడవిలో కూలినటువంటి ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ఇక అంతు చిక్కని రైసీ ఆచూకీ. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు. అడవిలో కూలినటువంటి ఇరాన్ అధ్యక్షుడి విమానము హెలికాప్టరు మొత్తం మీద అడవిలో కూలిపోయిందట. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారట. ఇక పొగ, మంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం. అదే లోహ ఇక విహంగంలో మొత్తానికి విదేశాంగ మంత్రి సహా మరికొందరు కూడా ఉన్నారట. ఇక రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష. మొత్తానికి ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు చేస్తున్నటువంటి అంశం. అదే లోహ విహంగంలో ఇక విదేశాంగ మంత్రి సహా మరికొందరు కూడా ఉన్నారని అంశం. ఇక అంతు చిక్కని రైసీ ఆచూకీ. ఇక దొరుకుతాడా మరి దొరకడా? హెలికాప్టర్ అట్టట్లో కూలిపోయింది. మేఘాలు ఈ కమ్ముకోవడంతో కూలిపోయిందంట. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా లేనిది ఇక అంతు చిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా కూడా మొత్తానికి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఓ నీ అమ్మ, ఇట్లెందుకు అయిపోయింది అంతు చిక్కకుండా? ఏడబడిపోయింది. మరి ఉన్నాడా, బతికున్నాడా, బతికిలేడా, ఇంతవరకు ఇంకా తెలియదట ఆచూకీ. ఆచూకీ లేనటువంటి పరిస్థితి. పేపర్ జూమ్ ఎక్కువైపోతుంది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ప్రార్థనలు చేస్తుంది. దేశ అధ్యక్షుడి జాడను గుర్తించేందుకు ఇక త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక రైసీ క్షేమంగా తిరిగొస్తారని కూడా ఇరాన్ సుప్రీం నేత ఇక అయతొల్లా ఇక ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ అధ్యక్షుడి క్షేమం సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయట. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రైసీ సురక్షితంగా ఉండాలని కూడా ప్రార్థిస్తున్నట్లు కూడా అంశం. ఇక డ్యాంల ప్రారంభోత్సవానికి అయితే పాపమినే డ్యాంల ప్రారంభోత్సవానికి వెళ్ళిండట. ఆయనతో హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్టున్నది. ఇరాన్ ఇక ఖరాబ్ అయిపోయింది. ఇరాన్ అజర్బైజాన్ ఇక సరిహద్దుల్లో కిజ్ ఖలాసి ఇక కొదోవారిన్ అనేటువంటి 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. ఇక అజర్బైజాన్ అధ్యక్షుడు అల్హమ్ ఇక అలియోతో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. మొత్తానికి అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ కూలిపోయిందట అడవిలో మొత్తం మీద. ఇకపోతే 5వ విడతలో జోరెవరిది? నేడు 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. రాయ్బరేలీ ఇక అమేఠీల పైన అందరి దృష్టి. ఈ రాయ్బరేలీ పైన దృష్టి పెట్టినారట. ఇక్కడ రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా రాయ్బరేలీ నుండి. ఇకపోతే అమేఠీల పైన కూడా మొత్తం మీద ఈ 2 ప్రాంతాల మీద దృష్టి పెట్టిరట. ఇప్పుడు 5వ విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక బెంగాల్లో భారీగా బలగాల మోహరింపు. మొత్తానికి బెంగాల్లో బలగాలు అయితే గట్టిగానే దించిరట. ఇక నైరుతి ప్రయాణం మొదలైంది. దేశంలో తొలిగా నికోబార్, అండమాన్ దీవులను తాకినటువంటి ఋతుపవనాలు ఈ నెల 31న కేరళ తీరానికి భారత వాతావరణ విభాగం వెల్లడి. మొత్తానికి ఈ నెల 31వ తారీఖున కేరళ తీరానికి తాకనున్నటువంటి ఋతుపవనాలు. ఇక మంత్రి మండలి సమావేశం నేడు. అంటే ఇవాళ పర్మిషన్ ఇచ్చిందా ఏంది ఈసీ? మొన్న చేద్దామనుకున్నారు మంత్రి మండలి సమావేశం, కానీ ఈసీ పర్మిషన్ ఇవ్వలేదని వాయిదా పెట్టిరు. మరి మళ్ళీ ఇవాళ మొదటికి వచ్చింది వాతావరణ వ్యవహారం. ఎట్లా పెట్టి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారట. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏం మాట్లాడతారంటే రైతు రుణమాఫీ కోసం, రైతులకు ఇచ్చే బోనస్ కోసం, ఇంకేమున్నాయి
ఆ 6 హామీలు కూడా వాటి గురించి కూడా ఇక టోటల్గా అన్ని చర్చిస్తారేమో. ముఖ్యంగా మాత్రం ఇవి ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చర్చిస్తే బాగుంటుంది. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు, బస్సుల్లో ఎక్కి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు మహిళలు. దాని మీద కూడా ఒక్కసారి దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి. ఇక మంత్రి మండలి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించినటువంటి ఈసీ. మొత్తానికి కొన్ని షరతులు పెట్టిందట ఈసీ, అనుమతి ఇచ్చేసిందట. ఇక మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఇక ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఆదివారం షరతులతో కూడినటువంటి అనుమతి ఇవ్వగా సోమవారం మంత్రి మండలి సమావేశము ఇక నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి మండలి భేటీకి హాజరు కావాలని మంత్రులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని ఇక సిఎస్ కోరారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఇక ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి విషయాలపైన మొత్తం మీద చర్చించబోతున్నారు. నేను చెప్పినాను కదా, రైతు రుణమాఫీ, ఖరీఫ్ పంటల ప్రణాళికలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆ బోనస్ గురించా, దాని గురించి కూడా ఉన్నదా లేదా, అది ధాన్యం కొనుగోళ్ల గురించి, రుణమాఫీ గురించి, ఆ బోనస్ గురించి లేదయ్యో, దాని గురించి ఏం మాట్లాడేటట్లు లేదు. ఇక మరి ఇష్టడో ఏడో తెలియదు కానీ దాని విషయం అయితే ఏం లేదు మరి ఇక్కడ. ఇక 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ పునర్విభజన చట్టంలో ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన చర్చించేందుకు శనివారం మంత్రి మండలి భేటీ నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ అమలులో ఉన్నందున ఇక ఈసీ అనుమతి కోరింది. రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. ఇక అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘాన్ని ఇక కలవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారట. ఇక మొత్తానికి మంత్రి మండలి సమావేశం ఇట్లా అనుమతికి ఇట్లా రాకపోతే ఢిల్లీకి కూడా పోయి అనుమతి తెచ్చుకుందాం అనుకున్నాట. మొత్తం మీద పాలన మాత్రం ఆగదిగా చాలా సీరియస్గా నడిపిస్తుండు రేవంత్ రెడ్డి. మరి మళ్ళీ ఎన్ని రోజులు మరి ఇది ఈ పేపర్ల ప్రకటనల వరకే ఇంత సీరియస్ ఉంటుందా, మరి నిజానికి కూడా రాష్ట్రంలో పనులు కూడా ఆ రకంగా జరగయో ఒకసారి మనం ఇక ముందు పోతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఏమన్నంటే 5 నెలలు అయింది, 5 నెలల్లో 2 నెలలు పరిపాలన విషయంలో పడ్డం, మిగతా సమయంలో ఎన్నికల కోడే కింద మీద మొత్తం ఎన్నికల కోడే ఉండే. తాజాగా షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు ఆదివారం లేఖ రాశారు. ఇక జూన్ 4 లోపు చేయాల్సినటువంటి అత్యవసర విషయాలపైనే ఇక చర్చించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందట. మొత్తానికి అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని కూడా మొత్తానికి ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ భేటీకి హాజరు కావద్దట. ఈ కొత్త ఎజెండాతో ఈసీ షరతుల నేపథ్యంలో కొత్త ఎజెండాతో మంత్రి మండలి సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించినట్లు ఇక తెలిసింది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే దేశానికి తెలుగు వెలుగులు దేశానికే తెలుగు వెలుగులట. ఇక ఇటీవల బొగ్గు శాఖ నిర్వహించినటువంటి మేథోమథన సదస్సుకు హాజరైన తెలుగు అధికారులు ఇక సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఇక సిఎండి వీరారెడ్డి, ఇక కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండి పిఎం ప్రసాద్, ఇక కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి అయినటువంటి నాగరాజు, ఇక నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సిఎండి ప్రసన్న కుమార్, ఇక సింగరేణి సిఎండి బలరాం కూడా పక్కపొంటే అందరు కలిసి ఆ ఫోటో దిగినారు. ఇగో అందరు కలిసి ఇక్కడనే ఉన్నారు. ఇగో వీళ్ళంతా దేశానికి తెలుగు వెలుగులు. మొత్తానికి తెలుగుతోని వెలుగులు వచ్చేసినాయి దేశానికి. వీళ్ళతోని వెలుగు వచ్చేసింది. ఇక తెలుగు తేజాల సారథ్యంలో భారత ఇక బొగ్గు రంగం ఇక కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు ఇక మనవారే ఉన్నారట. మొత్తానికి కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి కూడా మన వాళ్ళే ఉన్నారు. మొత్తానికి తెలుగు వెలిగిపోతుంది, తెలుగు వాళ్ళు వెలిగిపోతున్నారు టోటల్గా. ఇక ఆశతో పెట్టుబడి ఇక మోసాలకు పట్టుబడి, ఆశతో పెట్టుబడి పెడితే మోసాలకు పట్టుబడిపోతున్నటువంటి అంశం ఇది. సైబర్ ఏది కొన్ని బెట్టింగ్స్ ఉన్నాయి, ఇంకేదో బెట్టింగే టోటల్గా కొన్ని షేర్లు కూడా ఏదో ఉంటాయట, అందులో డబ్బులు పెడితే ఏదో మళ్ళీ ఎక్కువైపోతాయని ఇట్లాంటి ఆలోచనలో మస్తు మంది బెట్టింగ్లు పెట్టడం, షేర్లు పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆశతో పెట్టుబడి పెట్టి మోసాలకు పట్టుబడిపోతున్నటువంటి ప్రజలే ఇంకా ఆశావాహులు. 20 ఇస్తే 100 వస్తుందని వరకల్లా నీ అమ్మ పెట్టుర్రా 20 రూపాయలు 100 వచ్చే, అమ్మ 20కి 100 వచ్చినాయి, మళ్ళీ పెడితే
ఇక మళ్ళీ 10,000 పెడదాం, 20,000 పెడదాం, 5,000 పెడదాం, ఇగో ఇట్లా మొత్తం మీద 1,00,000 రూపాయలు పెట్టగానే ఆయన తటే లాక్కుంటుంది ఈ కథ. అది ఈ గేమ్స్ అన్నీ సిస్టమే ఆడుతుందంట లోపల, మనుషులు ఆడే గేమ్స్ కాదు ఇవి, సిస్టమ్సే ఆడతాయంట. ఇక అధిక లాభాలంటూ నిలువున ముంచుతున్నటువంటి నేరగాళ్ళు, షేర్లు, ఇక ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల, సైబర్ మోసాల్లో అత్యధికం ఇక ఈ కోవాలోనే జరుగుతున్నాయట. సైబర్ మోసాలు అంటే మన హ్యాక్ చేయడం, మన్ను మషం అవి అనుకున్నాం, కానీ అవి కాదు. ఇక నేరుగా మనతోని కాంటాక్ట్ అయ్యి మీరు పెట్టుబడి మేము దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని ఈ రకంగా ఇదో రకమైనటువంటి సైబర్. 1000 పెడితే 10,000, 1,00,000 పెడితే 10 లక్షలు లాభం చూపిస్తామంటే ఇక ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని కూడా ఆశ పుడుతుంది. ఈ ఆశనే ఇక తమ పెట్టుబడిగా సైబర్ నేరగాళ్ళు మాయ మాటలతో ఇక మొత్తానికి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి మోసాల నిత్య కృత్యాలు అయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైబర్ నేరాల్లో మొత్తంగా వీటిదే అగ్రస్థానం. పెట్టుబడి మోసాలంటే ఊహాతీత ఇక వాగ్దానాలతో దోచుకోవడమే. ఇందులో అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ ధరలు ఇక వస్తువులు విక్రయిస్తామని కూడా ప్రముఖ సంస్థలు, ఇక ఫ్రాంచైజీలు ఇక ఇస్తామని కూడా, ఇక పార్ట్ టైం ఉద్యోగాలు కల్పిస్తామని, ఇక క్రిప్టో కరెన్సీతో రూపాయలు కోట్లు ఆర్జించవచ్చని కూడా బురిడి కొట్టిస్తున్నటువంటి అంశం. కొన్ని పార్ట్ టైం ఉద్యోగాలు ఇస్తాం, మన్ను మశానం ఇట్లాంటి ఆశలు పెట్టి కూడా డబ్బులు లాక్కుంటుంటారట. మొత్తం మీద సైబర్ నేరగాళ్ళు ఇట్లా ఆశతో పెట్టుబడి పెడితే మోసపోవాల్సిందే టోటల్గా. ఇక మొత్తానికి ఇక స్టాక్ ఎక్స్చేంజ్, ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ ఇక పెట్టుబడులు మాయమయ్యాయి. సాధారణ ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఇదొక ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే సైబర్ నేరగాళ్ళు తాము స్టాకు బ్రోకర్లమని, ఇక ఆన్లైన్లో అవుతారు. ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించే వారిని ఆకర్షించి ఏ సంస్థ షేర్ ధర ఎంత పెరుగుతుందో తమకు తెలుస్తుందని కూడా ఉదయం పెట్టుబడి పెడితే సాయంత్రం వరకు లక్షలు ఇక కళ్ళబడచ్చని మొత్తానికి నమ్మిస్తారు. లక్షలు గుంజుకోవచ్చని చెప్తారట. మొత్తం మీద పొద్దుగాల పెడితే సాయంత్రం వరకల్నే, పొద్దుగాల పెడితే సాయంత్రం వరకు లక్షలు వస్తాయంటే ఎవడైనా పెడతాడు. ఇక ఇదేదో మంచిగా ఉందిరా నాయన, ఆడ కష్టపడి పనిచేయడం కంటే ఇది బాగలేదా అనుకుంటారు ఎవడైనా. ఇట్లా ఆశ పెట్టి మొత్తం మీద లాక్కుంటారట. మొదట్లో లాభాలు ఇస్తారు, నకిలీ షేర్లు ఇక మన ఖాతాలో ఉన్నట్లు చూపిస్తారు. తర్వాత ఐపీఓకు వెళ్ళే సంస్థల వివరాలు తమకు ముందే తెలుస్తాయని కూడా వాటిని బ్లాక్ చేయించి మీకు కేటాయిస్తామని కూడా నమ్మిస్తారు. మొత్తానికి ఇట్లా ఫోన్జో స్కామ్, వాట్సాప్ కాల్ వస్తుంది, ఇక తమకు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉందని కూడా, ఫలానా సంస్థలతో ప్రభుత్వం సభ్యత్వం తీసుకొని ఇక మరో 10 మందిని చేర్పిస్తే ఇక కమిషన్ మొత్తానికి దండిగా ముడుతుందని కూడా నమ్మిస్తారు. మొదట్లో చేరిన వారికి భారీగానే లాభాలు ఇస్తారు. ఇక వీరిని చూపించి మిగతా జనం మీద కూడా వల విసురుతారు. ఇక చేరిన వారు ఇక తమ పై వారికి ఇక వస్తున్నటువంటి లాభాలు చూపి మరింత మందిని చేర్చుతారు. భారీగా వసూళ్ళు అయిన తర్వాత నేరగాళ్ళు మాయమైపోతారు. ఇట్లా ఫస్ట్ ముందుగా చూపెడతారట. మంచిగానే బిజినెస్ మంచిగానే రన్ చేస్తారు. ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకు మంచిగానే లాభాలు ఇస్తారట. ఆ తర్వాత ఆయనతో ఈ మోసగాళ్ళు మాయమైపోతారట. ఇగో ఇట్లా ఉన్నది. ఆశతో పెట్టుబడి మోసాలకు పట్టుబడిపోతున్నటువంటి అంశాలు. జర జాగ్రత్త. ఆశ పాడుగాను, ఆశతోనే మనిషి జీవితం సగం చచ్చిపోతుంది. ఆశ పెట్టేటోడు మంచిగానే పెడతాడు. దేశానికి తెలుగు వెలుగులు ఇక వీళ్ళే. తిన్నంత అనారోగ్యం, పిడుగుపాటుకు 3 రైతులు దుర్మరణం. శ్రీనివాసు, లక్ష్మప్ప, వెంకప్ప మొత్తానికి పిడుగుపడ్డదట. 3 పిడుగుబాటుకు. మధ్యలో పిడుగులు కూడా బాగానే పడుతున్నాయి. ఇక మన వ్యాధుల భారంలో 56% తిండి వల్లే వస్తుంది. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇది ఖైరతాబాద్లోని వార్త. ఇకపోతే 2-3 నెలల్లో బీబీ నగర్, గుంటూరు ఇక డబ్లింగ్ పనులు ఇక తుది దశలో. టెండర్ల ప్రక్రియ ఇక త్వరలో గుత్తేదారు ఎంపిక. అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె. అక్క చనిపోతే అక్క మరణాన్ని తట్టుకోలేక ఆగిపోయిందట చెల్లెలి గుండె కూడా.
అంటే చెల్లె కూడా చనిపోయినట్టే. ఆ తులసి యమున ఇద్దరు అక్క చెల్లెళ్ళు. గంటల వ్యవధిలోనే 2 ఘటనలు. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్క చనిపోయింది అనేటువంటి బాధలో చెల్లె గుండె కూడా ఆగిపోయి చెల్లె కూడా చనిపోయిందట. ఆధార్ అనుసంధానం కాకుండా డెత్ ఇక క్లెయిమ్లు పరిష్కరించండి. ఇక ఈపీఎఫ్ఓ ఆదేశాలు. పిఎఫ్ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం. ఆధార్ అనుసంధానం కాకుండా డెత్ క్లెయిములు పరిష్కరించండి అంటూ చూస్తున్నటువంటి వార్త. ఇక అమ్మ నాన్నలే హంతకులయ్యారు. రోజు చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులపైన కక్షలు, హత్యలు జరగడం. ఇట్లాంటి హత్యా నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అమ్మా నాన్నలే ఆ నేరగాళ్ళ హంతకులయ్యారట. కుమార్తెకు మానసిక సమస్య, ఎంత ప్రయత్నించినా నయం కాకపోవడంతో నిద్రిస్తుండగా హత్య చేసిన తల్లిదండ్రులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. దంపతుల అరెస్టు. అరే మృతురాలి ప్రియాంక. అరే ఏం సమస్య ఉందిరా నాయన. ఇక ముంచుకొచ్చినటువంటి వానలు మొలుకెత్తిన వడ్లు. వానలు ముంచుకొస్తే వడ్లు మొత్తం మొలికెత్తిపోయినాయి. ఇక అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అప్పన్న సన్నిధిలో కప్పస్తంభం వద్ద జస్టిస్ సందీప్ మొహతా దంపతులు. జేఈ మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల కూడా కాబోతున్నాయట ఈరోజే. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు. మొత్తానికి నైరుతి ప్రయాణం మొదలైపోయింది. సాధారణాన్ని మించి వర్షాలకు పలు సానుకూలతలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. మొత్తానికి నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయట. వర్షాలు మాత్రం గట్టిగానే పడబోతాయి బ్రహ్మాండంగా. పోతాం వెలుగు దినపత్రిక. ఇది మన మనం చెప్పినాం కదా అందాల బొమ్మ. చలో అందాల బొమ్మ దినపత్రిక మొత్తానికి వచ్చేసింది. ఇవాళనే 5వ ఫేజ్ పోలింగ్. 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న మనకు జరిగింది 4వ దశ, ఇది 5వ దశ. 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారట మొత్తం మీద. పోతే యూపీలో 14 సీట్లకు పోలింగ్ జరగబోతుంది. బరిలో 4 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారట. జార్ఖండ్లోని గాండే అసెంబ్లీ సీటుకు బైపోల్ కూడా జరగబోతుందట. మొత్తానికి పోటీలో మాజీ సీఎం హేమంత్ భార్య కల్పన కూడా ఉన్నారు. జార్ఖండ్లోని గాండే మొత్తానికి అసెంబ్లీ సీటుకు కూడా బైపోల్ జరగబోతుందట. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. మొత్తానికి అధ్యక్షుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇబ్రాహీం రైసీ హోసెన్ క్యాబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పేసిందట. మరి ఇది ఇంతకుముందే చూసినాం. మొత్తం మీద మీటింగ్ ఏం మాట్లాడతారు. ఈసారి మస్తు వానలు ఉన్నాయట. ఎవ్వరు భయపడకూరు, ఈసారి మస్తు వానలు ఉన్నాయని చెప్తారు. మరి ఇప్పుడు ఎండాకాలం సమయంలోనే గట్టిగా వర్షాలు అయితే పడుతున్నాయి. మరి ఈ వర్షాలు మరి పంటలు చేతికొచ్చేదాకా పడతాయా, మరి మధ్యలోనే ఎత్తేస్తాయో తెలియట్లేదు. కాలం మంచిగా అవుతుందన్న వాతావరణ శాఖ. పునాస పంటలకు రెడీ అవుతున్నటువంటి రైతులు 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరు కల్లా కేరళకు జూన్ మొదటి వారంలోని రాష్ట్రంలోని సాధారణం కన్నా ఎక్కువగా వర్షం పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని కూడా సర్కార్ అంచనా వేస్తుంది. మొత్తానికి 1,34,00,000 ఎకరాల్లో పంట సాగు చేయబోతారట ఈ వానాకాలం. ప్రాజెక్టులకు వరద. సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఈసారి వరదలు బాగానే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏం డప్పు కొడతారా నాయన. రేవంత్ రెడ్డిని లేపుతురు చూడరు. ఇంత పుసుక్కన మళ్ళీ ఈ కాలం ఆయనతో వీకిందే అనుకో, రేవంత్ రెడ్డి మీద దుమ్ము పోస్తారు, మన్ను పోస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మొన్న ఎండాకాలం మొత్తం పంటలు ఎండబెట్టిరు, తగలబెట్టినటువంటి పరిస్థితి. మరి వానాకాలం కూడా గదే పరిస్థితి జరిగితే మరి ఎవరిని అడగాలి పోయి. అందుకే ఏం బాధపడకుర్రి. 1,34,00,000 ఎకరాలలో పంటలు పండిస్తారట. డ్యామ్లకు మొత్తం వాగులకు వంకలకు నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఎవ్వరు ఫికర్ పడకర్రి, మంచిగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నటువంటి కథ ఇది. మరి ఫికర్ పడకుండా మంచిగానే నీళ్ళు వస్తే బాగానే ఉంటుంది. నీళ్లు రాకపోతే, ఈ పొలాలు ఎండిపోతే, సాగుకు వాటర్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది మరి. చెప్పడం బాగానే ఉన్నది. కిచకిచ బల్లి కూడా బలికిందాగో. నేను అనగానే బల్లి కూడా బలుకుతుంది. అంటే నీళ్ళు వస్తాయా రావా అర్థమైతలేదు. స్టార్ రెస్టారెంట్లో గలీజు ఫుడ్. ఈ దుర్మార్గుల్ని రోడ్డు మీద బట్టలు ఇడిచి కుట్టాలి. ఈ దొంగనా కొడుకులు ఎవరెవరైతే ఈ సెంటర్లలో ఫుడ్ సరిగా లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తారో
దొరకబట్టి అరే అధికారులకు మీకు ఒకటే విన్నపం చేస్తున్నాం, అధికారులు ఒక ఫోన్ నెంబర్ తీసుకుపోయి హోటల్లో పెట్టండి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అధికారులు ఆ ఫోన్ నెంబర్ తీసుకుపోయి హోటల్లో పెడితే ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ ఫోన్ చేస్తారు. మీరెన్నో పోయి ఆఫీస్లో కూర్చుంటే ఆడి దగ్గర ఫోన్ నెంబర్ ఉండదు, ఆడ ఎవరికి ఫోన్ చేయాలి, ఆడు తినంగా తిండిలో ఏదో పురుగు వస్తుంది, ఎవరికి చెప్పాలి? అప్పు అంతమే ఇక బీజేపీ టార్గెట్, అప్పు అంతమే అయిపోతుందట. ఇక బీజేపీ టార్గెట్ అట ఆపరేషన్ ఇక జూడు, ఆపరేషన్ జుడు చేపట్టింది. మా పార్టీ ఎదుగుతున్నదని ఇక మోదీకి భయం మొదలైంది. కేజ్రీవాల్ చెప్తుండు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం చేస్తుందట అడ్డుకున్నటువంటి పోలీసులు. మొత్తానికి బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆపు యత్నం చేస్తుంటే అడ్డుకున్నటువంటి పోలీసులట. ఇక ఆపు అంతమే బీజేపీ టార్గెట్, అప్పును అంతం చేయడమే బీజేపీ యొక్క టార్గెట్ అట కేజ్రీవాల్ చెప్తున్నటువంటి కథ. ఇక వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు జరుగుతున్నాయట. సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్నటువంటి ఆశావాహులు. ఇక ఫైరోలు చేసుకోరు, ఇక ఇప్పుడే పైసలు సంపాదించుకోలే, ఖజానా నింపుకోవాలంటే ఫైరోలే. ఇక కింద వాడోడు వీడోడు ఉంటాడుగా, ఆ నాయకుడు ఈ నాయకుడు అంతా దొలకపోయి ఫైరోలు చేస్తే లక్షలు గుంజొచ్చులే. ఫైరోలలో డబ్బులతోనే పని అవుతుంది. ఇక వీసీ పోస్టుల కోసం మొత్తం మీద జోరుగా ఫైరోలు జరుగుతున్నాయట. ఎక్కడన్నా సక్కగిస్తారా మీరు? ఎవరికన్నా మార్కు చదువును బట్టో లేకపోతే వాళ్ళ గుణగణాలు వాళ్ళ సీనియారిటీని బట్టో ఎప్పుడన్నా మీరు ఉద్యోగాలు ఇస్తారా? లంచం బారేయాలి. లక్షలు వాడేస్తే ఎవడు ఎన్ని డబ్బులు ఎక్కిస్తే వాడికే ఉద్యోగాలు. ఇదే మరి మనకు ఇప్పుడు రాజకీయం అట్లా పాడైంది, దరిద్రంగా తయారైపోయింది. ఇంకా ఇప్పుడు ఎట్లుంటుంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగానే లంచగొండితనం అయిపోతుందట. మొత్తం టోటల్గా లంచాలు తీసుకుంటే ఉంటుంది ఇక కాంగ్రెస్లో. వీనికి వానికి డబ్బులు ఇచ్చుకుంటా పనులు చేయించుకోవాలి. పైసలు ఇస్తేనే పత్రం ముందుకు పోతుంది. ఇక సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్నటువంటి ఆశావాహులు. ఇక 2-3 రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి సెర్చ్ కమిటీ భేటీలు. 3 పేపర్లను ఇక ఫైనల్ చేసి గవర్నర్కు పంపనున్నటువంటి కమిటీ. ఈ నెలాఖరులోపే ఇక ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో సర్కారు ఉందట. గవర్నర్కు పంపిస్తారట ఇక మొత్తం మీద. ఇక మరి ఎవరికి వస్తాయో ఇక మరి ఆ ఉద్యోగాలు ఎవరు ఉండబోతారో మరి ఇక లైన్లో. మొత్తానికి వీసీ పోస్ట్లో ఎవరికి వస్తాయో. ఇక ఆకరాటలో సన్ షైన్, ఆకరాటలో సన్షైన్. ఇక ఐపీఎల్లో ప్లే యాప్స్ చేరుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపైన ఆఖరి లీగ్ మ్యాచ్లో అదరగొట్టింది. అభిషేక్ శర్మ 66, హెన్రిచ్ క్లాసెన్ 42. ఇక మెరుపులతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఇక పంజాబ్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ 20 ఓవర్లలో 214/5 స్కోరు చేసింది. ఇక చేంజింగ్లో సన్ రైజర్స్ 19.1 ఓవర్లలోనే 215/6 స్కోరు చేసి గెలిచినటువంటి అంశం. ఇకపోతే ఇవాల్టి నుంచి ఇవాళ నుండి టెట్ ఎగ్జామ్స్ షురూ కాబోతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2 వరకు జరిగేటువంటి ఈ ఎగ్జామ్స్ ప్రతిరోజు 2 ఇక నేషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఇక ఫస్ట్ నేషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఇక సెకండ్ నేషన్ నిర్వహించనున్నారు. మొత్తం మీద టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారు. 2 దశల్లో జరగబోతున్నాయి. 9 నుండి 11:30 దాకా, 2 నుండి 4:30 దాకా జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్. ఇకపోతే విదేశీ మెడికోలకు తిప్పలట. ఇక ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ కాలేక తంటాలు. ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ పాస్ కాలేక తంటాలు. చాటుగా ప్రైవేటు హాస్పిటళ్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంశం. ఇక వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే చర్యలు తప్పవని ఇక్కడ వార్త. ఇక తీసుకుంటున్నటువంటి మెడికల్ కౌన్సిల్ అండర్ గ్రాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నటువంటి వేల మంది ఇక ఫారిన్కు వద్దు, దేశంలోనే చదివించాలని కూడా డాక్టర్ల సూచన. మొత్తం మీద విదేశీ మెడికోలకు తిప్పలట. ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ పాస్ కాలేక తంటాలు పడుతురట. అట్లా పాస్ కానోళ్ళు ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, డాక్టర్లు అయి వైద్యం చేస్తురట. ఇట్లాంటి వాళ్ళని ఎవరు పెట్టుకున్న హాస్పిటల్లో వాళ్ళ మీద కఠిన చర్యలే. ఇక
వీసీ పోస్టుల కోసము జోరుగా జరుగుతున్నటువంటి కథనం. మరి మల్లన్న గెలుపు ఓటం ఎట్లుంటుందో ఇక మరి మల్లన్న ఈసారి గెలుస్తాడో మరి ఊడిపోతుందో కథ. ఇకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం మీద ఆ ప్రచారంలో దిగిండయ్యా. జగదీష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి అంశం. మరి మల్లన్నకు ఓట్లు పడతాయో మరి పడయో. ఇక ఈసారి మస్తు వానలు. న్యాక్ బలోపేతం పైన ఇక సీఎం ఫోకస్ పెట్టాడట. ఇటీవల చైర్మన్ హోదాలో క్యాంపస్ను పరిశీలించిన రేవంత్ 50,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కోడ్ ముగిసిన తర్వాత ఇక స్కిల్ యూనివర్సిటీల పైన నిర్ణయం తీసుకోబోతున్నామని కూడా అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయట. జిల్లాలలో భారీ వర్షాలు పడబోతున్నాయి. ఈ ఫుడ్ తింటూ కొంచెం జాగ్రత్త. దరిద్రమైన ఫుడ్ అమ్ముతున్నారు బయట హోటల్లో. పురుగులు పడ్డాయి, పాచిపోయిన ఫుడ్డు, కుళ్ళిపోయిన పదార్థాలు, మన కుళ్ళిపోయిన కూరగాయలతోని ఫుడ్ తయారు చేసి అమ్ముతున్నారు దుర్మార్గులు. తిన్నోడు సావని బతకని. దక్షిణ అండమాన్కు నైరుతి 22న అల్పపీడనం తుఫాన్గా మారే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి దక్షిణ భారతంలో మొత్తానికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. వామ్మో, దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తాయంట. రాష్ట్రంలో నేడు వర్షాలు. ఇక ఎండ తీవ్రత పైన 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు. ఇక పిడుగుపాటుకు 3 మృతి, 2 తీవ్ర గాయాలైపోయినటువంటి అంశం. ఇక డయాగ్నోస్టిక్ ఇక హబ్లకు జబ్బు. మొత్తానికి సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవట. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు పట్టింది. 6 నెలలైన జీతాలు లేవట. ఈ 6 నెలలు అంటే ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనే. 6 నెలలు అయింది కదా. ఇక ఉద్యోగాలు మానేస్తామన్న సిబ్బంది, వైద్యులు. 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది. వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్నటువంటి సర్కారు సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్నటువంటి ఏజెన్సీలకు ఏం పుట్టింది రోగం? మరి ఖాతాల్లో ఎందుకు ఉంచుకుంటారు? వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా సిబ్బందికి. నెలల తరబడి సిబ్బంది ఏజెన్సీలు అట్లనే ఉంచుకుంటున్నాయట. సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్నటువంటి ఏజెన్సీలు. ఇట్లా పాడని ఇక హబ్లలో నిపుణులైనటువంటి సిబ్బంది కొరత. తగినంత మంది రేడియాలజిస్టులు ఇక లేక గ్రాఫర్ల ఇక వద్దకే ఆ టెస్టుల రిపోర్టులు క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేనటువంటి వైనం. ఇక మెషిన్లు పాడైతే మరమ్మతులు కరువైపోతాయి. మెషిన్లు పాడైపోతే మొత్తం మరమ్మతులు కరువైపోతాయి అనేటువంటి అంశం. రాహుల్ది మావోయిస్టు భాష. మోదీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే రాహుల్ది మొత్తం మావోయిస్టు భాషనే. ప్రజలతోని మాట్లాడే సంభాషణ కాదు, అది ప్రజలతో దగ్గరయ్యేటువంటి భాషనే కాదట. మావోయిస్టులు నక్సలిజంతో కూడినటువంటి భాష. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తాడు. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచేందుకు ఆ భాష కాంగ్రెస్ టీఎంసీ ఒకే నాణానికి 2 ముఖాలు. ఇక ముస్లిం ఛాందస వాదుల ఒత్తిడితో ఇక సాధు సంతులపై ఇక బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు. ప్రధాని ధ్వజమెత్తినటువంటి అంశం. యూపీలో బీజేపీకి వచ్చేది 1 సీటేనట. రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట, యూపీలో బీజేపీకి 1 సీట్ వస్తాయట. అంటే మోదీని మొత్తం మీద దిగజార్చి మాట్లాడుతున్నాడు. 8 రాష్ట్రాలు 48 స్థానాలు. మొత్తానికి పోలింగ్ సిబ్బంది మొత్తానికి ప్రయాణిస్తున్నారు. ఇక వేలాది కేజ్రీవాళ్ళు పుట్టుకొస్తారు. అరెస్టులతో అప్ను నాశనం చేయలేరు. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక. నన్ను అరెస్టు చేస్తే వేలాది కేజ్రీవాల్ కూడా పుట్టుకొస్తారని చెప్తున్నటువంటి విషయం. మొత్తానికి నేడు సార్వత్రిక ఎన్నికల 5వ దశ 5వ దశ పోలింగ్. రాహుల్, స్మృతి ఇక రాజ్నాథ్ తదితర హేమీలు బరిలో. ఎవరెవరున్నారు? రాహుల్ ఉన్నారు, స్మృతి ఇరానీ ఉంది, ఇక రాజ్నాథ్. వీళ్ళందరూ మంచి వాళ్ళే పోటీ చేస్తారు. అయితే మొత్తానికి ఇప్పుడు ఆ సార్వత్రిక ఇవాళ 5వ దశ ఎన్నికలు ఇవి. వాళ్ళు పోటీ చేస్తున్నారు స్థానాల్లో. ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీ అగ్ని పరీక్ష పెట్టబోతున్నారు. అగ్ని పరీక్ష. ఇక కాంగ్రెస్లో మమత చిచ్చు. మొత్తానికి మరి బీజేపీ అధికారంలోకి వస్తుందా, మరి కాంగ్రెస్ వస్తుందా? అమ్మో, ఇది అయోమయమైనటువంటి పరిస్థితి. జార్ఖండ్లో ఎన్నికల విధులకు హెలికాప్టర్లు వెళ్తున్నటువంటి సిబ్బంది. జార్ఖండ్లో ఎన్నికల విధులకు వెళ్తున్నారట హెలికాప్టర్లు.
మొత్తానికి ఇకపోతే కాంగ్రెస్లో మమత చిచ్చుపెట్టినటువంటి అంశం, ఇక ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీకి తాళాలు. ఇక అఖిలేష్ మాట్లాడుతున్నటువంటి మాట, ఇండియా కూటమి అధికారంలోకి రాగానట ఈ సిబిఐ ఈడీకి తాళాలు అఖిలేష్ చెప్తున్నాడు. ఇక కన్న కూతుర్ని కడతెరిచిన తల్లిదండ్రులు, ఇది సిరిసిల్లాలోని ఘటన. ఇక స్వీపర్కు 2 లక్షల జీతం, పని చేయకుండా సంతకం పెడితే చాలు. స్వీపర్కు 2 లక్షల జీతం అట, పని చేయకపోయినా సంతకం పెడితే చాలు. 46 కోట్లు జిఎస్టీ కుంభకోణంలో వింత. ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలు ఉన్నాయట. ఇక డైరెక్టర్లంతా ఈ కోవాకు చెందినవారే. ఇక పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి కొట్టిస్తున్నారట. దర్యాప్తులో నిగ్గు తేల్చినటువంటి సిసిఎస్ పోలీసులు. మొత్తానికి తనతో స్వీపర్ ఆఫీసును శుభ్రపరచడమే పని కానీ పని చేయకుండా ఇక అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి నెలకు తీసుకునే జీతం 2 లక్షల రూపాయలట. ఓ నాయను, రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. స్వీపర్ పరిస్థితికి ఇట్లా ఉంది. స్వీపర్ది 2 లక్షలు ఇక సంతకాలు పెట్టి 2 లక్షలు దోచుకుంటున్నారట. ఇక జిఎస్టీ రిఫండ్ కోసము అతన్ని డైరెక్టర్గా చూపించడమే. అతను ఒక్కడే కాదు, ఇక ఆఫీస్ బాయ్, హౌస్ కీపింగ్లో పనిచేసేటువంటి ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం. ఈ నెల 4న మొత్తానికి వెలుగులోకి వచ్చినటువంటి 46 కోట్ల జిఎస్టీ రిఫండ్ కుంభకోణంలో ఇక సిసిఎస్ పోలీసులు మొత్తానికి దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణం వెనక ఢిల్లీకి చెందినటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్ చిరాగ్ శర్మ కీలక పాత్ర పోషించినట్లు కూడా సిసిఎస్ పోలీసులు ఇక మొత్తానికి తేల్చి చెప్పారట. ఇకపోతే ఎలక్ట్రిక్ బైకుల తయారీ కంపెనీలకు ప్రభుత్వం జిఎస్టీ 13% రాయితీ ఇస్తుండడంతో తాను ఇక నక్సలైట్గా కన్సల్టెంట్గా మారిపోయిందట. ఇక రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తాలు తరుగు పేరుతో మొత్తానికి 5 నుండి 10 కిలోల కోత పెడుతురట. ఇక మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టపోతున్నటువంటి రైతులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు. అన్నదాతలను సర్కారు ఆదుకోవాలి. ఇక సంజయ్ 10 ఏళ్ల కరువు తీరేలా రేవంత్ పైసా వసూల్. ఇక ఈచల 10 ఏళ్ల నుండి రేవంత్కు తిండి లేకపోయేసరికల్లా 10 ఏళ్ళకు కావాల్సినటువంటి తిండి అంతా ఇప్పుడే జమ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు అధికారంలో లేడు కదా, ఆ 10 ఏళ్ళ అధికారపు డబ్బులన్నీ ఇప్పుడు సంపాదించుకుంటుంటారు. ఇగో ఇట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాట్లు కొంటలేరట, మొత్తం రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతులు. ఇంకేనాడు కొంటారు? వానాకాలం పంటలు వచ్చినాయి, మళ్ళీ పంటలు పొలాలు గుడ్డాలు మళ్ళీ సాఫ్ చేయాలి, మొత్తం దున్నుకునే పరిస్థితి వచ్చింది. కొనడు ఇంకా కొనది ఎక్కడిదక్కడనే ఉన్నది, ఏడేసిన గొంగడాన్నే. ఆ భూమి ఎవరిది? విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి లక్ష్మణ్ కుమార్ సుచిత్రలోని ఇక భూ వివాదం పైన ఎమ్మెల్యే మల్లారెడ్డి విప్ లక్ష్మణ్ పరస్పర సవాళ్ళు. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఇక ఫోర్జరీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని, మొత్తానికి లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా అని మల్లారెడ్డి అడుగుతుండు. వారం గడువిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తాం లక్ష్మణ్. ఇక వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే పోలీసుల సహకారంతో చేపట్టినటువంటి అధికారులు. ఇక రోదసిలోకి గోపి తోటకూర ఇక తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సాధించారట. ఇక రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఘనత. బ్లూ అరిజన్ ఇక న్యూషెఫర్డ్ 25 విజయవంతం. 10 నిమిషాల పాటు సాగినటువంటి యాత్ర. భూమికి 105 కిలోమీటర్ల ఎత్తుకు ఇక మొత్తానికి స్పేస్ క్యాంపుల్స్ అంటూ ఇక కోడ్ ఉల్లంఘన. కేటీఆర్పై చర్యలకు ఈసీ ఆదేశం. కేటీఆర్ మీద ఈసీ మొత్తానికి చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసినట్ట. పార్లమెంటు భద్రత ఇక సిఐఎస్ఎఫ్ చేతికి. ఇక నేటి నుంచి 317 మంది సిబ్బంది విధుల్లోకి పార్లమెంటు భద్రత కోసం. ఇది ఇట్లా ఉంది. ఇక ఇందులో ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి వార్తలు. టోటల్ ఇందులో లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్, ఇక 5,000 కోట్ల కమిషన్, అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్.
మొత్తానికి ప్రభుత్వ పెద్దల స్కెచ్ అంట. లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్, 5,000 కోట్ల కమిషన్, అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్ అట. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతర. మొత్తానికి కమిషన్కు బట్టి ఇక కొత్త బ్రాండ్లకు తెరుస్తున్నటువంటి గేట్లు. అయ్యో, కొత్త కొత్త బ్రాండ్లట. రాష్ట్రంలో ఇప్పటికీ మద్యం కృత్రిమ కొరత. ఇక ఇండేట్లు పెట్టిన మద్యం సరఫరా చేయని వైనం. మద్యం దొరుకుతలేదు, బీర్లు అసలు అందుతూనే లేవు, బీర్లు ఎక్కడ కూడా దొరుకుతలేవు. మరి కొత్త కొత్త బ్రాండ్లతోని ఇంకా మద్యం తీసుకురాబోతురా ఏంది మరిగా? అడుగుతున్నటువంటి బ్రాండ్ ఒకటి, ఇక సరఫరా మరొకటి. ఇక సప్లైలో ఓ మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర. సప్లైలో ఓ మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర అంట. అడుగుతున్నది ఒక బ్రాండు, సప్లై చేస్తున్నది ఇంకో బ్రాండ్. ఇట్లా ఉన్నది. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతర. మంచి మంచి బ్రాండ్లు కనబడతలేవు, ఇక పాతర పెట్టేసిర్రు. బీర్లతో చాలా కష్టం ఉన్నది. ఏడికి పోయి బీర్ అడిగినా దొరుకుతలేదు. నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ. అధికారమా ధిక్కారమా? భువనగిరిలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, చిత్రంలో అభ్యర్థి ఇక ఎవరున్నారు అభ్యర్థి రాకేష్ రెడ్డి నేతలు కూడా ఉన్నారు. ఇక మనకు ఏడాది కాలంలో మనకు ఏది కావాలో తేల్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు అని కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఏం కావాలో ఏం మోసపోవద్దో అది ఇక జనాలకు తెలుసు, గ్రాడ్యుయేట్స్కి తెలుసు. వాళ్ళు వేసేకెళ్ళి ఓటు వేస్తేనే ఓటరు. ఇక రైతులు గీతులే మంచిగా ఆలోచించి ఓట్లు పడేసారు. ఇక వీళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పడం కూడా వేస్టే. మనం కూడా గ్రాడ్యుయేట్లమే అనుకోవాలి. అందరూ గ్రాడ్యుయేట్లే. మీరు పోయి వీళ్ళు ప్రచారం, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం చేయడమే వేస్ట్. వాళ్ళు ఎటాలో వాళ్ళు అటే వేస్తారు ఓట్లు. ఏమన్నా ఉంటే బత్తాలు బిత్తాలు ఇచ్చేది ఇచ్చుకోరు అంతే. సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు. సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు అట. ఇదేందిగా? రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు పైన నిర్ణయం. ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఇక ఎఫ్ఆర్సి మొత్తం మీద అసెంబ్లీ సమావేశంలో ఫీజులపై చట్టం. ఇక ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి ట్రాస్మా. ఇది బాగుంది, ఈ పని చేయాలి. ప్రైవేటు స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే దీని మీద చర్యలు తీసుకొని, మరి ఫీజులు ప్రభుత్వం వసూలు చేస్తుందా ఏం చేస్తుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక బిడ్డర్ల నిర్లక్ష్యం, 3,000 కోట్ల భారం. ఇక డోలాయమానం ఆర్టీసీ విలీనం అంటూ ఇక ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కారు. ఉద్యోగుల్లో అసహనం. ఇక బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయిన ప్రక్రియ. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా పట్టింపు లేనటువంటి కాంగ్రెస్ కథ ఇట్లా ఉన్నది. ప్రక్రియ ప్రారంభం నుంచి వందల్లో ఇక ఉద్యోగ విరమణలు, ఇక రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇన్ని తిప్పలు, 30 తిప్పలు. వడ్లు కొనక 27 రోజులు అయిందట. 15 రోజులుగా కాంటా లేదు. 27 రోజులు అయిందట వడ్లు కొనక. ఇక వాన పడితే తడిచిపోదా? పడిగాపులు గాయాల వడ్లు ఆడ బీట్లే పోసుకొని. ఇక కిస్తీ కడతావా చస్తావా? ఆటో డ్రైవర్ల కష్టాలను వివరిస్తున్నటువంటి సైబరాబాద్ సంఘం అధ్యక్షుడు హబీట్ తన్వీర్. మొత్తానికి కిస్తీ కడతావా చస్తావా అని బెదిరింపులట. రోడ్డున పడిన ఆటో డ్రైవర్కు ఫైనాన్స్ వేధింపులు. ఇది ఉచిత బస్సు ప్రయాణం ఘనకార్యం. ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు కదా, ఇక ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి చూడు, ముఖ్యమంత్రి గారు మీరు పెంచిన భాగవతం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఇట్లా రోడ్ల మీద అడక్కదినే పరిస్థితి. ఎక్కడెక్కడో ఇక మన కరీంనగర్లో కూడా చెప్పారు, ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి మాకు 1000 రూపాయలు దొరికేటి ఇప్పుడు 200, 300 దొరుకుతున్నాయి. 300 కాదు 200 దొరుకుతున్నాయట. ఇంత ఘోరం అయిపోయింది ఉచిత బస్సు పెట్టి. ఆటోల జప్తు, ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు. ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు. ఈఎంఐల భారం, ఇక ఈఎంఐల భారం పడిందట. అప్పు కట్టలేక తిప్పలు. మా మొర వినేవారెవరు? ఇక వినతులకు దిక్కేది. ఆత్మహత్యకు కారణం సర్కారే. ఇక డ్రైవర్లు ఇట్లా మాట్లాడాలి. మరి ఇక ఆత్మహత్యలకు మరి సర్కారే కారణం. మరి మీ గోడను వినేటోళ్ళు లేనేలేరు. ఇక రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడుతుండట. వాటి మీద కొన్ని చర్చలట. మరి ఏం చర్చలు పెడతాడో ఏమో కానీ మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయడానికి చర్చలు పెట్టాలి.
తన ముందుకొచ్చిన కొన్ని విషయాలను చర్చిస్తాం. రుణమాఫీ కోసం అయితే మాట్లాడతాడట. రుణమాఫీ మరి అది ఎంతవరకు నిజమైతే రుణమాఫీలో మరి ఎన్ని ఆంక్షలు పెడతారో చూడాలి. ఇక ప్రైవేటు కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర కొత్త నిబంధనలు ఇక జూన్ 1 నుంచి అమల్లోకి. ప్రైవేటు కేంద్రాల్లో కూడా డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తారట. ఈ ఆటో వాళ్ళ ఈ వడ్లు ఎందుకు, ఈ వడ్లు మొత్తం గిట్లా తడిసిపోయి తొందరగా ఉంటే గీ కర్మ ఉంటుందా రైతులకు? బీట్లో పోసుకొని 20 నెల రోజులు వడ్లు బీట్లో ఉంటాయా? ఎక్కడన్నా నెల రోజులు రైతు కాపలి ఉండాలన్నాడా? ఈ రైతు చూడు 27 రోజులు అయిందట. ఏం లేదు ఇక నెల రోజులు రైతు ఆ బీట్లో ఆ వడ్లు పోసుకొని మార్కెట్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ సంసారం ఎక్కడ పోవాలి? పండించే పంట 3 నెలలు అయితే దానికి పడిగాపులు కాసేది నెల రోజులా? ఇంత దరిద్రమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ పరిపాలన గిట్లే ఉంటుందా చెప్పు?